ఇక ఇది అసలైనటువంటి విషయం, ఒకసారి దీన్ని ఖచ్చితంగా చూడాలి. కబ్జాల్లో గనుడు ఎవరైనా అంటే మాజీ చీఫ్ సెక్రటరీ అంటేనే. ఆక్రమణదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, కోర్టుల్లో స్టేలు ఉన్నా కొట్లాడతామని స్పష్టం. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో తెరపైకి మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి కబ్జాలు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అందరికాడికి దోచుకున్న వైనం, చెరువుల హద్దులు మార్చి రియల్ దందా. వెసల్లా మెడోస్కు అడ్డొచ్చిన ఉన్నతాధికారులకు విల్లాలతో తాయిలాలు. కొండాపూర్ కుడికుంటను చెరబట్టులో శ్మశానం మాయం. హైకోర్టులో స్టే తెచ్చుకొని పట్టా భూమిగా కలరింగ్. హైదరాబాద్లో దందాలు, రాయలసీమలో రాజకీయాలు. మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి లీలలెన్నో. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో భూదందాలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి అట. ఒకసారి ఈయన గురించి కూడా అసలు ఈయన రియల్ ఎస్టేట్ దందా ఏంది, ఈ కబ్జాలు ఏందో ఒక్కసారి చూద్దాం. గతంలో ఆయన ఒక ఐపీఎస్ అధికారి. ఎవరైనా తప్పు చేస్తే దండించే హోదాలో ఉన్నాడు, కానీ ఆయనే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. లిటిగేషన్, ప్రభుత్వ భూములపై 100 కోట్ల రూపాయల వెనకేసుకున్నటువంటి గనుడు వెనకేసుకున్నాడు. తొండ ముదిరి ఊసర విల్లైనట్టు ఎడాపెడా సంపాదించి పెద్ద రాజకీయ నాయకుడు కావాలని తెగ ఉబలాట పడ్డాడు. ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలాడు. కానీ తన బినామీని ఒకప్పటి డ్రైవర్ని ఎమ్మెల్యే గెలిపించుకొని అనుకున్నది సాధిస్తున్నాడు. ఆ మాజీ పోలీస్ అధికారి ఎవరో కాదు, మాండ్ర శివానందరెడ్డి. లంచాలతో చట్టాన్ని చుట్టంగా చేసుకుని ఆయన సాగించిన లీలలు అన్నీ ఇన్ని కావు. పోలీసుగా ఉంటేనే రియల్ ఎస్టేట్ దందాలు సాగించిన శివానందరెడ్డి దందాలపై కొత్తగా చర్చ జరుగుతోంది. దాని గురించే ఈ యొక్క క్లియర్ డీటెయిల్. కుడికుంటను దారి మళ్లించి విల్లాల నిర్మాణం. చూడండి, వెసల్లా మెడోస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ శివానందరెడ్డి కనుసరణలో పనిచేస్తుంది. కొండాపూర్ పరిధిలో ఉన్న కుడికుంట పక్కనే సైబర్ మెడోస్ పేరుతో ప్రాజెక్ట్ చేసింది. నిజానికి కుడికుంట విస్తీర్ణం 8 ఎకరాలు. సర్వే నెంబర్ 187, 188, 189లో ఇది ఉంది. అయితే సర్వే నెంబర్ 188లోని ఎకరం 39 గుంటల భూమిని కబ్జా చేశారని 2012-13లోనే అధికారుల రిపోర్టులు చెబుతున్నాయి. కుంటకు 2 వైపులా రోడ్డు వేశారు. మత్తడి నుంచి నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. పైపులు వేసి వరదలకు కారణమయ్యారు. 10 ఫీట్ల బండ్ని 40 ఫీట్లుగా మార్చుకొని డ్రైనేజ్ పైపులు వేసుకొని రోడ్డుగా వాడుకున్నారు. ఆ కుడికుంటలోకి నీళ్లు రాకుండా వెళ్లకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. సర్వే నెంబర్ 189లో మరో ఎకరం 33 గుంటల చెరువు భూమి సైబర్ మెడోస్లో ఉంది. అలాగే రోడ్లకు ఇంకో 38 గుంటలు ఆ కుంట బఫర్ జోన్ కలిపి 5 ఎకరాల వరకు కబ్జా అయినట్టు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఫిర్యాదు చేయగా అప్పటి జాయింట్ కలెక్టర్ 2013 జనవరి 31న సర్వే రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించారు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని ఇష్టారాజ్యంగా సాగిన ఈ వ్యవహారం అంతా బట్టబయలైంది. కాకపోతే హైకోర్టుకు వెళ్ళి పట్టా భూమి అంటూ కూల్చకుండా స్టే తెచ్చుకున్నారు. దీంతో పాటు హెచ్ఎండిఏ లేక్స్లో పొందుపరిచారు. 8 ఎకరాల చెరువుగా ఐడి నెంబర్ 3742గా ఉంచారు. ఓఆర్సీలతో కుంటలు లేకుండా చేసే ప్రయత్నం చేసినా మరోవైపు నీటిని మళ్లించి తమ భూములను విల్లాలను కాపాడుకున్నారు. కానీ అప్పటికి వరదలు వస్తే మత్తడి నుంచి ఫ్రీగా నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. 2 వైపులా పైపులు వేసి మళ్లించారు. రికార్డులు తారుమారులు స్పెషలిస్ట్ అంటూ చూస్తా ఉన్నాం. వీవీఐపీలకు తాయిలాలు. బుద్ధిలో 26 ఎకరాల స్కాము. సో ఇట్లా ఈ మాండ్ర శివానందరెడ్డి అనేటువంటి మాజీ ఐపీఎస్ అధికారి తను ఒక ఐపీఎస్ అధికారి అనేటువంటి హోదాతోటి ఈ విధమైనటువంటి కబ్జాలకు పాల్పడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. సో ఇక మరి ఈయన ఏం చేస్తారో చూడాలి. మరి వాటిని ఏం చేస్తారో, మరి ఆయన కట్టినటువంటి ఇళ్లను మరి ఆల్రెడీ అమ్ముడు పోయినా ఎప్పటి నుంచో ఉంటా ఉన్నారు. మరి అవి నిజంగా ఉంటాయా ఉండవా అనేటువంటి విషయంలో కూడా హైడ్రా మరి ఈయన పైన చర్యలు తీసుకొని రెడీగా ఉందా లేదనేటువంటి దానిలో కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి మనందరం కూడా స్పందించాలి. హైడ్రా కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను.